రోజు దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చున్నాడు అనుకోండి, పరమేశ్వరుడికి అయితే ఎదురు కూర్చోకూడదు, శివలింగానికి ఎదురుగుండా కూర్చోకూడదు అభిషేకం చేస్తుంటే తప్ప. దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చోవచ్చు. ఎదురుగుండా కూర్చున్నారు అనుకోండి మీరు, ఆ ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఒక లక్షణం వస్తుంది. ఏ లక్షణం వస్తుంది అంటే జీవయాత్ర ఉత్తరానికి తిరుగుతుంది. ఎందుకని దక్షిణామూర్తి ఎటు చూస్తున్నారు? దక్షిణాభిముఖామూర్తి దక్షిణామూర్తి అయింది కదా. దక్షిణాన్ని ఆయన చూస్తున్నారు. ఇప్పుడు రేపు ప్రతిష్ఠ చేస్తే ఆయన దక్షిణాన్ని చూస్తారు. మీరు ఆయన ఎదురుగుండా కూర్చుంటే మీరు ఎటు చూస్తారు? ఉత్తరాన్ని చూస్తారు. మన జీవయాత్రలో దక్షిణానికే పెడుతుంది ప్రయాణం. ఒకరోజు మీరు ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు చూడండి, వర్షం వచ్చే ముందు గాలి వస్తుంది. గాలి అది తుఫాను గాలి అయితే అన్నిటికీ వస్తుంది. అప్పుడు చెట్లు ఊగిపోయి కొమ్మలు విరిగిపోతాయి, ఎటు ఊగాలో తెలియక. వర్షం వచ్చే ముందు గాలి ఒకవైపుకే వేస్తుంది. వేస్తే చెట్లన్నీ అట్లా వంగుతాయి, అన్ని చెట్లు అట్లా వంగుతాయి, ధూళంతా ఒకవైపు నుంచి ఒకవైపుకి ఎగురుతుంది. అలా యోగ దృష్టితో చూస్తే జీవులందరూ వెళ్ళిపోతుంటారు ప్రయాణం. చిన్న 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 దివ్యలాగా చిన్న చిన్న దీపాలు వెలిగినట్టు వెలుగుతూ వెళ్ళిపోతుంటారు. అందరూ కాలంలో ఎలా వెళ్ళిపోతుంటారంటే ఈ కాలం నడుస్తుంటే. అందుకే పోతన గారు భాగవతం అంటారు, కాలంబు గతి అంటారు, పరమేశ్వరుడి నడక. అందులో వెళ్ళిపోతూ ఈ జీవులన్నీ దీపాలు, కొన్ని కోట్ల దీపాలు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ఎటు పెడతాయంటే అన్ని దక్షిణానికి వెళ్ళిపోతాయి, అన్ని దక్షిణ దిక్కు పెడతాయి. ఎందుకు పెడతాయంటే పాపపుణ్యాలు చేసి అక్కడికి వెళ్ళి భూమిలో కలిసిపోయి మళ్ళీ ఎక్కడో దీపం కింద పడతాడు. పుట్టి కొంతకాలం నుండి మళ్ళీ దక్షిణ దిక్కు వెళ్ళిపోతాడు, శ్మశానంలో వెళ్ళిపోతుంటుంది శరీరం. ఏ దీపం ఉత్తరానికి తిరిగిందో ఆ దీపం ఇక అందులోకి శరీరం పెడుతుంది, ఇక దీపం మళ్ళీ పుట్టది. అలా తిరగాలంటే ఉత్తరానికి ఎవరి ముందు కూర్చుంటే తిరుగుతుందో తెలుసా? ఒక్క దక్షిణామూర్తి ముందే. దక్షిణామూర్తి ముందు కూర్చుంటే ఆయన దక్షిణాన్ని చూస్తారు, మృత్యుని చంపుతారు కాబట్టి ఆయనకి భయం లేదు. మనం ఉత్తరం తిరిగి మృత్యుంజయుడిని చూస్తున్నాం, చూపు మృత్యుంజయుడి మీద ఉంది కాబట్టి ఉత్తరానికి తిరిగితే పవిత్రం అని గుర్తు. ఉత్తర దిక్కు కారణం అంటే పరమశివుడు ఉంటారు కైలాస పర్వతం మీద, కుబేరుడు ఉంటారు. అందుకే కదా మంగళానికి వీరులన్నీ ఉత్తర దిక్కు తిప్పి పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ఉత్తరం వైపుని తిరిగి పవిత్రం. కాశీగంగా అంటుంటారు. భారతదేశంలో గంగ ఎన్ని చోట్ల లేదండి? హరిద్వార్లో గంగే, కాశీలో గంగే, ఎన్నో చోట్ల గంగ ఉంది. అన్ని చోట్ల గంగ కన్నా కాశీగంగ అండి అంటారు. కాశీగంగా అని ఎందుకు వచ్చింది? ఒక్కటే కారణం, పైన పుట్టినటువంటి గంగ దక్షిణం వైపుకి ప్రవాహం మొదలుపెట్టింది. ఒక్క కాశీపట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి తన ప్రవాహాన్ని ఉత్తరానికి తిరిగింది. ఉత్తరానికి ఎక్కడ తిరిగిందో ఆ కాశీ పుణ్యక్షేత్రం, ఆ గంగా స్నానం పవిత్రం. ఎందుకో తెలుసా? మనం కూడా దక్షిణామూర్తి వైపుకి తిరిగి ఉత్తరానికి తిరగాలి. మనం కూడా ఉత్తరానికి తిరిగాలంటే గుర్తు ఏంటంటే దక్షిణామూర్తి ముందు కూర్చుంటే, దక్షిణామూర్తి స్తోత్రం చదవడం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆయన ఏం చేస్తాడంటే తన చిన్ముద్రలోకి లాగేసుకుంటాడు. అది ఎప్పుడు అనుగ్రహిస్తాడు ఎవరికి తెలియదు. శరీరం పడిపోయే ముందు అనుగ్రహించి ఇక ఆ దీపం ఇలా వెళ్ళిపోతున్నది దక్షిణానికి, అకస్మాత్తుగా ఉత్తరానికి తిరిగి వెళ్ళిపోతుంది. అన్ని దీపాలు ఇక్కడితే ఆ ఒక్క దీపమే ఉత్తరానికి వెళుతుంది. వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది అన్ని చివరికి వెళ్ళిపోతాయి శ్మశానానికి. ఇది ఆ చివరికి వెళ్ళిపోయి మృత్యుంజయ స్థానమునందు పరమశివుని ఎందు ఐక్యమైపోయింది కాబట్టి ఇక పుట్టదు. శరీరం వెళ్ళిపోతుంది శ్మశానానికి, జీవుడు పుట్టడు, బ్రహ్మముతో కలిసిపోతాడు. అలా చెయ్యగలిగింది ఎప్పుడంటే ఆయన దక్షిణాన్నే తప్ప ఇంకొక దిక్కు చూడట. అసలు దక్షిణామూర్తి ఉన్నారనుకోండి, ఆ దిక్కు ఏంటంటే మీరు అడగకూడదు ఇంకా. అందుకే శివాలయంలో గోడలో దక్షిణామూర్తి ఉన్నాడు అంటే అది దక్షిణం. దిక్కులు తెలియకపోతే దిగ్భ్రాంతి అంటారు. దిగ్భ్రాంతి ఎక్కడ వస్తుందో తెలుసా? ఇంకో ఊరిడితే వస్తుంది. నేను ఇంకో ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఈత కట్టారు అయితే నేను మొదట అడిగే ప్రశ్న ఏంటంటే బాబు తూర్పు పెట్టి అడుగుతాను నేను వెళ్ళిన ప్రదేశానికి. ఎందుకంటే తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకోవడానికి దక్షిణానికి కూర్చుంటే అలా తప్పు, తూర్పు పెట్టి తెలుసుకోవాలి. అలాగే మర్నాడు తెల్లవారు వరకు చూస్తే
అందుని తూర్పు పెట్టండి అని అడుగుతుంటారు ఒకసారి. దిగ్భ్రాంతి. అదేవిధంగా రామాయణం చెప్పడానికి వచ్చారు, మొగ మంచిది చెప్పడానికి వచ్చారు, మీకు పెద్ద వైవిధ్యం తూర్పే తెలియదు అంటారమ్మా. తెలియదంటే దిగ్భ్రాంతి, తెలియదు. శివాలయంలో దిగ్భ్రాంతులు ఎందుకుందో తెలుసా? 2 కారణాల వల్ల ఉండదు. ఒకటి, మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివాలయంలో పాలవట్టం ఇటుందని ఉత్తరం. శివుడు ఒకరికి చూడండి, పాలవట్టం మాత్రం ఉత్తరానికి ఉంటుంది. దక్షిణామూర్తి గోడలు ఎటున్నారో అది దక్షిణం. మీకు ఉత్తరం దక్షిణం తెలిసిపోతే తూర్పు పడవలో తెలియవండి, తెలిసిపోతాయి. ఇంకా దిగ్భ్రాంతి ఒక దిక్కు తెలిస్తే దాని మూడు తెలుస్తాయి. కాబట్టి దిగ్భ్రాంతి పోతుంది, భ్రాంతి పోతుంది, మాయ పోతుంది. అందుకే ఇదే సర్వ విద్యానం. ఎలాంటి ఇంతేనా ఇంకేమి ఇవ్వరా అనుకోకండి. ఆ ఇదే సర్వ విద్యానం, సమస్త విద్యలు ఆయన అంతే ఉంటాయి. నాట్యం కావాలా ఆయనే, వీణ కావాలా ఆయనే. అందుకే శ్రీశైలం ప్రారంభంలోనే వీణ వాయిస్తూ ఉంటారు. సంగీతం కావాలంటే ఆయనే, నృత్యం కావాలంటే ఆయనే, అపారమైన పండితుడు కావాలంటే ఆయనే, గొప్ప యోగి కావాలంటే ఆయనే. అసలు మీకు ఇంకా నేను గమ్మత్తు చెప్పాలంటే, పెళ్లి కాక ముందు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఆయనే ఆడదానికి రోజు దక్షిణామూర్తిని సేవించే లక్షణం ఉంటే ఆవిడ కడుపున జగద్గురు